నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో భద్రతాపరమైన ఆందోళన కారణంగా కువైట్ తన యొక్క గగనతలాన్ని మూసివేసి విమానాలను దారి మళ్లించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. ప్రయాణికులు మరియు విమానయాన భద్రతను కాపాడే ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా గురువారం ఉదయం తెల్లవారుజామున 4:50 తన యొక్క గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసి విమానాలను ప్రత్యామ్నాయ విమానాశ్రయాలకు మళ్లించినట్లు అధికారులు తెలియజేశారు. ఇరాన్ దాడులు జరిగినట్లు వచ్చిన నివేదికలు మరియు ప్రాంతీయ విమానయానానికి పొంచి ఉన్న ప్రమాదాల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. పరిస్థితి చక్కబడిన తర్వాత గగనతలాన్ని తిరిగి తెరుస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు. అలాగే ఈ యొక్క ప్రకటన వచ్చిన కేవలం 1 గంట తర్వాత మనం చూసుకుంటే కువైట్ దేశం తన యొక్క గగనతలం సాధారణ కార్యకలాపాలను పునఃప్రారంభించింది. కువైట్ విమానాశ్రయంలో సాధారణ విమాన సర్వీసులను పునఃప్రారంభించినట్లు అధికారులు ప్రకటించారు. గతంలో ముందు జాగ్రత్త చర్యలు అవసరమైన పరిస్థితులు తొలగిపోవడంతో కువైట్ గగనతలంలో సాధారణ విమాన రాకపోకలు పునఃప్రారంభమైనట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. గగనతలంలో అత్యున్నత స్థాయి భద్రత మరియు రక్షణను నిర్ధారించడానికి కువైట్ దేశం లోపల బయట ఉన్న సంబంధిత అధికారుల నిరంతర సమన్వయంతో పరిస్థితిని 24 గంటలు నిశితంగా పర్యవేక్షిస్తూ ఉన్నట్లు అథారిటీ ధృవీకరించింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాధారణ కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయని, విమానాలు ఆమోదించబడిన షెడ్యూళ్ల ప్రకారం నడుస్తాయని, అదే సమయంలో ఏవైనా పరిణామాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అంచనా వేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు తెలియజేశారు. ప్రయాణికులు మరియు విమాన భద్రత కాపాడటానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పి అథారిటీ పునరుద్ఘాటించింది. తాజా సమాచారం మరియు అప్డేట్ల కోసం ప్రతి ఒక్కరూ అధికారిక వనరులపైన ఆధారపడాలని చెప్పేసి కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలియజేశారు. ఈ రోజు తెల్లవారుజామున కువైట్ ఎయిర్పోర్ట్ ను మూసివేశామని చెప్పేసి మళ్ళీ తిరిగి కువైట్ ఎయిర్పోర్ట్ ను ఓపెన్ చేశాము. విమానాలు యథాతథంగా తిరుగుతూ ఉన్నాయి. అలాగే షెడ్యూల్ ప్రకారమే విమానాలు నడుస్తూ ఉన్నాయని చెప్పేసి కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.